Once again, very good evening all of you. So లాస్ట్ క్లాసెస్లో మనం టాలీ డెమో డిస్కషన్ చేసాం. టాలీ ఎందుకు మనం నేర్చుకోవాలి, టాలీ నేర్చుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఎలా ఉంటాయి, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, జిఎస్టీ ఏంటి అనేది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు మనకి అకౌంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఈ అకౌంట్స్ అంటే ఏంటి, దీంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్కమ్స్ ఉన్నాయి, అకౌంటింగ్ సైకిల్ ఏంటి, అకౌంట్స్ టర్మినాలజీస్ ఏంటి, డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఈ యొక్క ఫండమెంటల్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో, గుర్తుపెట్టుకుంటారో ఫర్దర్ క్లాసెస్ ఈజీ అవుతాయి. ఇవి ఎవరైతే సరిగా గుర్తుపెట్టుకోలేకపోతారో ఫర్దర్ క్లాసెస్ అర్థం అవ్వవు. సో ఈరోజు క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, మొన్నటి చెప్పబోయే క్లాస్, ఈ 3 క్లాసులు ఎవరికైతే బాగా అర్థం అవుతాయో 100% ఫర్దర్ క్లాసెస్ స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనము తమిళంలో చెప్పట్లేదు, ఇంగ్లీష్లో చెప్పట్లేదు, హిందీలో చెప్పట్లేదు, స్వచ్ఛమైన తెలుగు భాషలోనే మన క్లాసెస్ చెప్తున్నాం. ఇలా చెప్పినా కూడా అర్థం అవ్వలేదంటే ఇంకా మనం ఎవరు ఏం చేయలేం. ఓకే, సో అదనమాట. సో వీడియోని 1-2 సార్లు చూడండి, క్లాస్ అయిన తర్వాత తప్పు లేదు. మీకు అర్థమయ్యేంత వరకు వీడియోని వెనక్కి ముందుకు రఫ్ చేసుకుంటూ చూసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే డన్. యా, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి, ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్ కనబడుతుంది. యా డన్ గైస్. సార్ కనబడుతుంది. ఓకే ఓకే డన్. రామ్ వీడియో ఆఫ్ చేయండి. డన్. సో చూడండి, ఫస్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్నాం. అసలు ఏంటి ఈ ఫండమెంటల్స్ ఏంటి, వీటి యొక్క టర్మినాలజీ ఏంటి, ఎందుకు వీటిని మనం తెలుసుకోవాలి, వీటిని మనం తెలుసుకుంటే ఫర్దర్ క్లాసెస్ మనం ఎలా ఎంటర్ చేసుకుంటాం. మాన్యువల్ అకౌంట్స్కి సాఫ్ట్వేర్ అకౌంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాన్యువల్ అకౌంట్స్ ఎక్కడైనా మిస్టేక్ వెళ్ళిందంటే టోటల్ స్టార్టింగ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ రావాలి. కానీ సాఫ్ట్వేర్లోకి వచ్చేసరికి చాలా ఈజీగా మనము పోస్టింగ్ చేయొచ్చు. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఈజీగా అకౌంట్స్ తక్కువ టైంలోనే బాగా అర్థం చేసుకుంటాడు. ఓకే, సో కామర్స్ కంటే నాన్ కామర్స్ వాళ్ళే ఎక్కువగా టాలీ నేర్చుకుంటారు మార్కెట్లో. ఈవెన్ నా దగ్గర కూడా కామర్స్ వాళ్ళకంటే నాన్ కామర్స్ వాళ్ళే ఎక్కువ నేర్చుకుంటారు. సో బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకే డన్ గైస్. ఫస్ట్ వన్ చూడండి, మనకి మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్, ఐడెంటిఫైయింగ్, సిస్టమాటిక్ రికార్డింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకే, సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్కి సంబంధించిన లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్, లాటిన్, ఏ దానికి సంబంధించింది అకౌంట్స్ అనేది చెప్పండి. బ్రిటిష్ ఏంటంటే ఈ బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? సార్ లాటిన్ భాష, అది లాటినా? ఓకే, రిమైనింగ్ వాళ్ళు అంతేలేండి. 4 ఆప్షన్స్ చెప్పాను, ఏదైతే అది అంతే కదా. ఇంటర్లో రిపీట్ అయిన క్వశ్చన్ సార్ ఇది. యా, సో అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది చెప్పండి, పర్లేదు. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? మిస్టేక్ పైన మనం డిస్కషన్ చేస్తాం, తప్పులేదు, చెప్పండి చెప్పండి అమ్మా. రిమైనింగ్ పర్సన్స్ మిస్టేక్ పైన మనం డిస్కస్ చేస్తాం, ఓకే ప్రాబ్లం లేదు. లాటిన్ సార్. లాటిన్ కన్ఫామా? మీరే అన్నారు కదా సార్, రైటర్ అని. అదే అంటున్నాను. ఇప్పుడు నేను 4 చెప్పాను కాబట్టి ఒక్కొక్కరు ఒకటి చెప్పారంటే అది సరిపోతుంది అంటున్నాను. ఓకే, సో డన్ లైక్ ఓకే. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఏదైనా కానీ ఒక సబ్జెక్టు రాస్తున్నారంటే రాస్తే లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఏదో ఒక లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్ అనేది రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ విల్ బి ఐడెంటిఫై ద అకౌంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరైనా చెప్పగలరా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి?
ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకే సో అవును సార్. మనకి ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది. సో ఈ విధంగా చూసుకుంటే అవును సార్. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ వాటిని ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ వాటిని సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేసుకోవాలి. ఓకే, రికార్డింగ్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఎంత జరిగింది, సేల్ ఎంత జరిగింది, ఓకే, ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత జరిగింది ఐడెంటిఫైయింగ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. కొంచెము మీ యొక్క హ్యాండ్స్ దూరంగా పెట్టుకోండి దయచేసి. ఓకే, మీరు ఎవరో కట్ చేసినట్టున్నారు. ఓకే ఓకే గైస్, సో మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. నాయిస్ వస్తుందంట, మెసేజ్ చేస్తున్నారు. మ్యూట్. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆన్ చేయండి. తర్వాత లైక్ మీరు టీవీ ముందర కానీ లేదంటే బయట కానీ ఎక్కడంటే అక్కడ కూర్చోవద్దండి. ఎక్కడైనా పీస్ ఆఫ్ మైండ్ సౌండ్ లేని ప్లేస్లో కూర్చొని క్లాసెస్ వినండి. ఓకేనా? డన్. సో అకౌంట్స్ అంటే ఏంటంటే మనకి సో మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం డైలీ రికార్డింగ్ చేసుకుంటాం సిస్టమేటిక్గా. సో తర్వాత మనం సమ్మరైజింగ్ చేస్తాం, ఐడెంటిఫై చేసుకుంటాం, అనలైజింగ్ చేసుకుంటాం. ఫైనల్గా బిజినెస్ రిపోర్ట్స్ ఎలా ఉందనేది కూడా, ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం చెక్ చేస్తాం. సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డన్. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు 1494లో. సో మనకు యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 రకాలు ఉంటాయి. సో చాలా వరకు సింగిల్ ఎంట్రీ మోడ్లో మెయింటైన్ చేస్తూ ఉంటే అకౌంట్స్ కరెక్ట్గా వచ్చేటివి కాదు. ఎప్పుడైతే ఈయన డబుల్ ఎంట్రీ మోడ్ ఇంట్రొడ్యూస్ చేశాడో అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తున్నాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ ఎలా ఉండేదంటే కంప్యూటర్ పర్చేజెస్ పర్ క్యాష్ RS 50,000 అనుకోండి. బిజినెస్లోకి కంప్యూటర్ వచ్చేదే రాసుకునే వాళ్ళు, బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోయేది రాసుకునే వాళ్ళు కాదు. అలా రాయకపోవడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రాలేదు. సో ఎప్పుడైతే ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడో అంటే 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తూ ఉంటే 50,000 గల అమౌంట్ బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. ఇలా 2 ట్రాన్సాక్షన్స్ అంటే డెబిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాస్తేనే మనకు అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈయన ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1494లో. అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరిగింది. ఓకే, సో అది ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి అని చెప్పాలి. అది కామర్స్ వాళ్ళైనా నాన్ కామర్స్ వాళ్ళైనా ఇది మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. లాంగ్వేజ్ తర్వాత ఇది. తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంట్సింగ్ అని అంటారు, గోల్డెన్ రూల్స్ అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో మెయిన్ 3 ఉంటాయి మనకి: పర్సనల్, రియల్, నామినల్. ఈ మూడింటిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో అకౌంట్స్ వచ్చినట్టే. ఈ అకౌంట్స్ ప్రాణం అంతా ఈ మూడిట్లోనే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో పర్సనల్ వాటి యొక్క రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది రియల్ రూల్. సో నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి వీటి యొక్క 3 రూల్స్. ఈ 3 రూల్స్కి పర్సనల్ కింద ఎవరెవరు వస్తారు, రియల్ కింద ఏమేమి వస్తాయి, నామినల్ కింద ఏమేమి వస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం.
గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో. ఈ చార్ట్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు లైక్ అకౌంట్స్లో పర్ఫెక్ట్ అవుతారు. ఈవెన్ నాన్ కామర్స్ అయినా పర్వాలేదు. ఈ మూడింటిలో బాగా అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోయినట్టు. అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా రన్ చేయాలి అనేదే ఈ మూడిట్లో ఉన్న అంశం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్, పర్సనల్ అకౌంట్స్. మీరు ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ ఎంబీఏ వరకు చూసుకుంటే సేమ్ సిలబస్ ఉంటుంది. సో డెబిట్ క్రెడిట్ ఇవే ఉంటాయి, సేమ్ సిలబస్, 7 ఏళ్ళు ఒకటే సబ్జెక్టు. ఓకే, పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే, సో పర్సనల్ అకౌంట్స్ అంటే ఏమిటంటే మనకి ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. దీంట్లో 3 ఉంటారండి. న్యాచురల్ పర్సన్స్ అని, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని పర్సనల్ అకౌంట్స్ కింద 3 ఉంటారు. సో ఇలా చాలామంది ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ అవసరం లేదు సార్ నాకు అంటే మరోలా అర్థం చేసుకుంటారు. ఓకే, న్యాచురల్ పర్సన్స్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ని మనం న్యాచురల్ పర్సన్స్ అంటాం. సో అది లోకేష్ కావచ్చు, సో లోకేష్ కావచ్చు, కృష్ణ కావచ్చు, ఫయాజ్ కావచ్చు, ఇలా హ్యూమన్ బీయింగ్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ అంటే డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలి అంటే ఫస్ట్ మనకి ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు? ఓనర్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే అవుట్ సైడ్ నుంచైనా వెళ్ళి అప్పు తీసుకురావచ్చు. సో ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్, ఒకవేళ మనకు మార్కెట్లలో సేట్లు ఉంటారు, సేట్లు ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు. సార్ స్క్రీన్ కనపడడం లేదు సార్. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా ఒకరు. కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్, కనబడుతుంది. సో కొంచెము హ్యాండ్స్ ఏమైనా దూరంగా పెట్టుకోండి మొబైల్లో వింటుంటే. ఓకే డన్. చూడండి, పర్సనల్ అకౌంట్స్ అంటే న్యాచురల్ పర్సన్స్ ఉంటారు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు. సో నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా, అది మనుషుల పేర్లైనా, కంపెనీల పేర్లైనా, బ్యాంకుల పేర్లైనా, ఇండస్ట్రీల పేర్లైనా, ఏజెన్సీ పేర్లైనా, ఏదైనా కానివ్వండి, మనుషుల పేర్లతో కానీ సంస్థల పేర్లతో కానీ పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. సో వాటి యొక్క రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని చెప్పుకుంటాం. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలని చెప్పాం. ఓకే, పర్సనల్ అకౌంట్లో ఎక్కడికో కూడా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? క్యాపిటల్ ఉందండి, క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ ఏంటి? రిసోర్స్ కావాలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఆ రిసోర్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా? రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ అంటే ఏం కావాలి? మెషినరీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. కావాలి సార్. అసెట్స్ కావాలి. ఏంటి? క్యాపిటల్ ఉందండి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి, నా దగ్గర ఒక 5 lakhs క్యాపిటల్ ఉంది. తర్వాత నేనేం చేయాలి? రిసోర్స్ నాకు కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్ నాకు కావాలి. అసెట్స్ అంటే ఏంటి? బిల్డింగ్, ల్యాండ్, మిషనరీ, ఓకే, కంప్యూటర్, ఓకే, ప్రింటర్, ఇవన్నీ ఏంటి? అసెట్స్ నాకు కావాలి. ఓకే, అవన్నీ కూడా ఏ అకౌంట్లో ఉంటాయి? రియల్ అకౌంట్లో ఉంటాయి, రియల్ అకౌంట్స్. సో ఎగ్జాంపుల్, పర్సనల్ అకౌంట్స్ కింద ఎగ్జాంపుల్ చూడండి. సో ఇండివిజువల్ అకౌంట్, తర్వాత సిటీ బ్యాంక్, ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్స్, తర్వాత నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. ఇది పర్సనల్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్స్. తర్వాత రియల్ అకౌంట్ కిందకి వస్తే దీస్ ఆర్ రిలేటింగ్ టు ది ప్రాపర్టీ ఆర్ అసెట్స్ అండ్
క్యాష్ బిలాంగింగ్ టు ఏ బిజినెస్ కన్సర్న్. సో రియల్ అకౌంట్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. ఆ అసెట్స్ కింద ఏమేమి వస్తాయి సార్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్, ఇలా 3 రకాలు వస్తాయి. ఆ 3 రకాలలో మళ్ళీ సపరేట్ పార్ట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? క్యాష్, డెప్టార్స్, బిల్స్ రిసీవబుల్స్, బ్యాంక్స్. ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్ అంటే ఏంటి? గుడ్ విల్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాం. ఓకే, సో క్యాపిటల్ అంటే పర్సన్స్ నేమ్స్తో కానీ సంస్థల నేమ్స్తో కానీ మనకి ఏదైనా నేమ్స్ వచ్చాయంటే అవన్నీ పర్సనల్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత అసెట్స్ ఏమైనా వచ్చాయి అంటే అవన్నీ రియల్ అకౌంట్లో ఉంటాయి. వాటికి రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. తర్వాత దీంట్లో పర్చేజ్, సేల్స్, క్యాష్ ఇవి 3 కూడా రియల్ అకౌంట్లోనే వస్తాయి. చాలామంది పర్చేజ్, సేల్స్ నామినల్ అకౌంట్ కదా సార్, రియల్లో ఎందుకు తీసుకుంటారని అంటారు. చాలా వరకు మీకు బుక్స్లలో ఉండేది నామినల్ అకౌంటే, కానీ చాలా వరకు కాలేజెస్లో ఎక్కడైనా డిస్కస్ చేసేదాన్ని కూడా పర్చేజ్, సేల్స్ అనేది రియల్ అకౌంట్లోనే తీసుకుంటారు. అలా తీసుకుంటేనే కొంచెం మీనింగ్ఫుల్ అర్థం వస్తుంది రియల్ అకౌంట్లో తీసుకుంటే. ఓకే, సో అదే అనమాట. సో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసీఎస్ ఇవి 3 కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ పెట్టారు, తర్వాత నీ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ తెచ్చుకున్నారు, తర్వాత నెల నెల నీ బిజినెస్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అనేది మనకు కావాలి. రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ లేకుండా ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళదు. ఓకే, నామినల్ అకౌంట్స్ ఏముంటాయి మనకి? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ 2 కలిపి నామినల్ అకౌంట్స్లో ఉంటాయి. సో మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు మ్యూట్ అని సురేష్ మ్యూట్ ఆన్ చేయకండి క్లాస్ చెప్పేటప్పుడు దయచేసి. డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పినా కూడా మళ్ళీ వినరు. సో నామినల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ 2 కలిపి నామినల్ అకౌంట్లో ఉంటాయి. సో నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. వితౌట్ నామినల్ అకౌంట్స్ it is difficult for management to find out where the money was spent. సో కాబట్టి నామినల్ అకౌంట్స్ లేకుండా బిజినెస్లో అసలు ముందుకు అనేది వెళ్ళదు. నువ్వు డబ్బు ఖర్చు చేసేది ఎక్కడ చేసావు అనేది కరెక్ట్గా మనకు తెలియాలంటే నామినల్ అకౌంటే అవసరం. సో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఇన్కమ్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అవి ఫర్దర్ స్లైడ్లో వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? నెల నెల నువ్వు ఆఫీస్కి రెంట్ కట్టాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, వేజెస్ ఉంటాయి. ఇవన్నీ మంత్లీ కంపల్సరీగా జరుగుతాయి. ఇన్కమ్స్ అంటే ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఇవి ఇన్కమ్స్ కిందకి వస్తాయి. దీని యొక్క గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. ఈ 3 ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఈ 3 యొక్క సారాంశం ఏంటి మనకి అంటే, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కి రిసోర్స్ ఏం కావాలి, రిసోర్స్ తెచ్చుకున్న తర్వాత బిజినెస్లో మంత్లీ ఎలాంటి ఎక్స్పెన్సెస్ కానీ ఎలాంటి ఇన్కమ్స్ కానీ వస్తాయి అనేది తెలుసుకోవడమే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తాం. క్లియర్ మా? ఆ 3 అర్థమైనాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? పర్సనల్, రియల్, నామినల్ అంటే అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. అసెట్స్ అని చెప్పాం కదా, అసెట్స్ అని మనం డిస్కషన్ చేసాం. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఈసీఎస్. సార్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీ బిజినెస్ పర్పస్ కోసం కొన్ని అసెట్లు నువ్వు పర్చేజ్ చేసింటావు, అమ్మడానికి కాదు, నువ్వు కొని ఉపయోగించుకోవడానికి. అంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ ఇవి కొన్న తర్వాత వీటి వల్ల నీ బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొంది ఉంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం.
ఒక సంవత్సరం పైనే ఈ అసెట్స్ వల్ల ఉపయోగించుకుంటాం. మొబైల్ కొంటారు, ఇమీడియట్గా అమ్ముతారా? లేదు. కారు కొంటారు, ఇమీడియట్గా అమ్ముతారా? లేదు. తర్వాత ప్రింటర్ కొంటారు, ఇమీడియట్గా అమ్ముతారా? లేదు. కంప్యూటర్ కొంటారు, ఇమీడియట్గా అమ్ముతారా? లేదు. మినిమం ఒక సంవత్సరం అన్నా దాన్ని మీరు ఉపయోగిస్తారు, అంటే బిజినెస్ పర్పస్ కోసం. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. సో ఇప్పుడు బిజినెస్లో లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా చేతిలో పెట్టుకోరు. సో అవసరం లేకుంటే వెళ్ళి బ్యాంకులో తెచ్చుకుంటారు, తెచ్చుకుంటారు క్యాష్. తర్వాత కస్టమర్స్ కూడా మనకు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, డెప్టర్స్. సో బ్యాంక్స్, ఇంకా మనం బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. రిసీవ్డ్ అమౌంట్స్, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటాయి. షేర్స్, మార్కెట్లో షేర్లు అమ్ముతాం మనం. మనకు హైదరాబాద్లో నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నాకు డబ్బులు కావాలి, నా కంపెనీలో షేర్లు మార్కెట్లో అమ్ముతాను. మీ దగ్గర అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంటుంది, మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, షేర్లు కొంటారు, ఆ డబ్బులు వేరే ఓపెన్ చేసుకుంటారు. ఇలా ఇవన్నీ కూడా 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్. ఇంకా ఫిక్స్డ్ అంటే ఇవి మంచిగా అనమాట, బయటికి కనిపించదు. సో గుడ్ విల్ అన్నమాట. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ మీరు చూసుకుంటే క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ విధంగా కూడా క్వాలిటీ కానీ తగ్గించరు. సో గుడ్ విల్. టాటా ప్రోడక్ట్స్ అంటే ఒక బ్రాండ్ ఇండియాలో. పేటెంట్ రైట్స్, ఇప్పుడు కరోనాకు ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది, అదే ఫార్ములా ఇతర దేశాల్లో ఉపయోగించాలంటే ఆ దేశం దగ్గర మనం పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇతర దేశాల్లో లేదంటే ఉపయోగించు. తర్వాత ట్రేడ్ మార్క్ చెప్పినా మళ్ళీ ఓపెన్ చేస్తారు. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో అదనమాట ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీ లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అని ఐడెంటిఫై చేస్తాం, దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటాం. ఇప్పుడు టిక్ మార్క్ ఉందనుకోండి, అది నైక్ షూస్ అంటాం. ఏనుగులు గుర్తుంటే అది ముత్తూట్ ఫిన్కార్ప్ అంటాం. డాట్ ఇచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్బీఐ బ్యాంక్ అంటాం. రోడ్స్ క్రాస్గా ఉంటే అది టాటా అని చెప్తాం, టాటా రోడ్స్ అని, టాటా మోటార్స్. అలా కొన్ని లోగో చూస్తేనే పలానా కంపెనీ అనేది ఇది ఐడెంటిఫై చేస్తాం, దాన్ని ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. కాపీ రైట్స్ అంటే ఏంటి? ఒక బుక్ రాసిన, ఒక సినిమా స్టోరీ రాసిన, ఒక సాంగ్ రాసిన, ఒక పోయం రాసిన సి అని రౌండ్ ఆఫ్ ఉంటుంది, దాన్ని కాపీ రైట్స్ అంటాం. ఇవి 3 కలిపితే ఎక్కడ ఉంటాయండి? ఈ 3 అసెట్లు కలిపితే ఏ అకౌంట్లో ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. రియల్. వెరీ గుడ్. రియల్ అకౌంట్లో మనకు ఉంటాయి. ఓకే, ఇవి 3 కలిపి రియల్ అకౌంట్లో మనకు ఉంటాయి. యా. సో తర్వాత నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ 2 రకాలు ఉంటాయని చెప్పాను. ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మరొకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ జరుగుతాయి? కంపెనీస్, ఆఫీస్లో జరుగుతాయి. ఆఫీస్. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తూ ఉంటారు. సో గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ రెంట్ కట్టాలి, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇలాంటివి ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, తర్వాత రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో తర్వాత ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఛార్జెస్, ఓకే, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. ఎక్స్పెన్సెస్లో 2 రకాలు అంటారు, ఒకటి డైరెక్ట్, మరొకటి ఇండైరెక్ట్. ఓకే, ఇన్కమ్స్లో కూడా 2 రకాలు,
డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, సో ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, టెలిఫోన్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటే ఏదైనా హెల్త్ బాగాలేకుండా ఏదైనా జరిగిందనుకోండి, అక్కడ ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి బాడీలో, అప్పుడు ఇన్సూరెన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఎందుకోసం అంటే ముందే తెలుసు ఇక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది, జరిగినప్పుడు ఏమైనా జరుగుతుందని తెలిసినప్పుడు కంపల్సరీగా మనకు అడుగుతారు. ఓకే, కాబట్టి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఓకే, రిసీవ్డ్ అనే పదం కానీ ఇన్కమ్ అనే పదం వచ్చిందంటే అది మన బిజినెస్ ఇన్కమ్ అని అర్థం. అదే పెయిడ్ అనే పదం వచ్చిందంటే అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఓకే, సో అది డైరెక్ట్ ఇన్కమ్స్ కింద. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ పక్కన ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, ఊరికనే చేస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా చేస్తాం వేరే వాళ్ళకి. సో మనం కూడా ఇళ్ళల్లో వడ్డీలకు డబ్బులు ఇస్తూ ఉంటాం, ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇచ్చేది. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత కమిషన్స్, ఏదైనా వర్క్ చేసామనుకోండి ఇంత కమిషన్ అనే వస్తా అని చెప్తాం. మనం ఏదైనా వేరే వాళ్ళకి వర్క్ చేసి ఇచ్చామంటే వాళ్ళు మనకు కమిషన్ ఇస్తారు, కమిషన్స్ రిసీవ్డ్. తర్వాత రెంట్ రిసీవ్డ్, సో రెంట్ రిసీవ్డ్ అని చెప్తాం. ఇక్కడ మనము బిల్డింగ్స్ బాడీకి ఇచ్చామనుకోండి, ఆ బాడీ అమౌంట్ వచ్చింది, రెంట్ రిసీవ్డ్. సో మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు ఉపయోగించుకొని అదే అమౌంట్ ఇస్తే ఒప్పుకోడు, దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ ఇదే పదాలు రిసీవ్డ్ ఉంటాయి, పెయిడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, రెంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. ఇలా ఇన్కమ్స్లో 2 రకాలు, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఈ రెండింటిని కలిపితే ఇన్కమ్స్ కింద మనం తీసుకుంటాం. ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయి? ఏ అకౌంట్లో ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. వెరీ గుడ్. బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చేసింది, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ తీసుకొని మనకు కావాల్సిన సరుకు తెచ్చుకుంది, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. ఓకే, మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ తీసుకుంది కానీ డబ్బులు ఇవ్వలేదు, అప్పుగా తెచ్చుకుంది, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. తర్వాత నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, అసెట్స్ మీరు కొని ఉంటారు, బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు, వాటి మీద డిప్రిసియేషన్ తీస్తారు. ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్చేజ్ రిటర్న్స్. స్టాక్ మీరు పర్చేజ్ చేసి ఉంటారు, కొంత స్టాక్ ఏదైనా డ్యామేజ్ వచ్చింటే రిటర్న్ చేయడం జరుగుతుంది, దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అని చెప్తాం. కస్టమర్కి సేల్ చేస్తారు, కొంత సరుకు డ్యామేజ్ జరిగి ఉంటుంది, సేల్స్ రిటర్న్ అని చెప్తాం. ఇది సర్వీస్ వరకు. అదే ఇన్వెంటరీ అనుకోండి, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. దీన్నే టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. బిజినెస్లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే 3 రకాలని చెప్పాలి. ఒకటి క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ అని చెప్పాలి. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది మీరు చెప్పాల్సి వస్తుంది. కేస్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్. సో ఈ అకౌంటింగ్ సైకిల్ అనమాట ఇది. మీరు అకౌంట్స్లో మాన్యువల్గా మీరు చదివి ఉంటే ఇదే ఉంటుంది అకౌంటింగ్ సైకిల్. ఇది మొత్తం మీరు చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. మాన్యువల్గా చేయాలంటే దీంట్లో ఏ ఒక చిన్న తప్పు పోయినా మొత్తం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ట్రాన్సాక్షన్స్, జర్నల్ నుంచి లెడ్జెస్ని తీస్తారు, లెడ్జెస్ నుంచి మళ్ళీ మన ట్రయల్ బ్యాలెన్స్ని కన్వర్ట్ చేస్తాం. తర్వాత ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఈ సైకిల్ అంతా ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటారో మాన్యువల్గా, వారికి ఇప్పుడు క్లాసెస్ అన్నీ కూడా కరెక్ట్గా బాగా అర్థమవుతాయి. వీటిలో ఏది సరిగా మీకు మాన్యువల్గా చదివేటప్పుడు అకౌంట్స్ అర్థమై ఉండకపోయింటే ఇప్పుడు కూడా లిటిల్ బిట్గా అర్థమవుతుంది. ఓకే,
ఇవి ఎవరైతే పర్ఫెక్ట్గా మీరు చదివేటప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ చదివేటప్పుడు మాన్యువల్ అకౌంట్స్ ఎవరైతే బాగా చేసి ఉంటారో వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్. మనకు రెగ్యులర్గా వచ్చే పదాలు క్యాపిటల్, ట్రాన్సాక్షన్, అసెట్స్, లయబిలిటీ, డ్రాయింగ్స్, బ్యాడ్ డెబ్ట్స్, పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, డెబ్టార్స్, క్రెడిటార్స్, స్టాక్, రెవెన్యూ. ఇవి టర్మినాలజీస్. వీటి గురించి మనకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పే కొద్దీ అన్నీ అర్థమవుతూ వస్తాయి. వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేసి క్లియర్గా మనకి పూర్తిగా తెలుసుకుంటూ రావచ్చు. ఓకే, డన్. డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మీరు థియరీ అంతా చదివారు. ఇప్పుడు కొన్నిటి క్వశ్చన్స్కి మీరు డెబిట్ క్రెడిట్ ఏదవుతుందో డైరెక్ట్గా చెప్పాలి. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారు సార్ అంటే, ఇప్పుడు నా పేరు లోకేష్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. సో బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దాని అంతా అదే పని చేసుకోలేదు కాబట్టి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ నిలబడి బిజినెస్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు లోకేష్, నా ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్. లోకేష్ ఇన్ఫోటెక్ అది మనిషి కాదు, దాని అంతా అదే పని చేసుకోలేదు. అందుకని ఒక సంస్థ అంటే ఒక పేరు పెట్టుకొని ఆ పేరు మీద ఓనర్ వర్క్ చేస్తాడు, ఓనరు. సో బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే, బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. సో బిజినెస్కి ఎవరైతే డబ్బులు ఇస్తారో వారి పేరు అనేది కంపల్సరీగా రాసుకుంటుంది. ఇప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, ఓనర్ బిజినెస్కి మెయిన్ హెడ్ కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్కి మాత్రమే, అవుటర్స్కి కాదు. ఎవరైనా అవుటర్స్ డబ్బులు ఇచ్చారనుకోండి వాళ్ళ పేరు రాసుకుంటుంది. కానీ ఓనర్కి మాత్రమే నా పేరు లోకేష్ అని రాయకుండా నా పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్, అంటే నేమ్ కలిగిన వ్యక్తి. సో పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి డిఫాల్ట్గా. క్యాష్ అని మనమే డిఫాల్ట్గా ఊహించుకోవాలి. ఓకే, క్యాపిటల్ అంటే ఇది పర్సనలా రియలా నామినలా చెప్పండి. క్యాపిటల్ అంటే పర్సనల్ సార్. పర్సనల్ సార్. పర్సనల్ సార్. క్యాష్ అంటే రియల్ రియల్ సార్. రియల్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, Debit క్రెడిట్ the receiver, credit the giver. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. సో ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ డెబిట్, Debit cash sir, capital credit sir. నిదానంగా చెప్పండి. క్యాపిటల్ డెబిట్ అండ్ క్యాష్ క్రెడిట్. క్యాపిటల్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్. చెప్పండి ఏది నోటికి capital sir. Debit sir, cash Cash debit credit sir, sir. Cash capital is credit. debit because Debit sir, cash is debit. coming into the organization. Cash వస్తుంది. ఒకరన్నా క్లారిటీగా చెప్తున్నారా? Cash Sir, debit capital sir, debit. capital credit sir. క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ Capital డెబిట్. giver sir. Correct Capital అయితే. giver sir. సార్ ఇన్ మై థియరీ క్యాపిటల్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఇంకా సో క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది Cash డెబిట్ అనేది అవుతుంది. డెబిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో ఏ పర్పస్ మీద చెప్పగలరా? Cash is the debit because cash is coming into the organization, so it should be debit. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే క్యాపిటల్ అనే ఓనర్ కదా, ఓనర్ కదా డబ్బులు ఇస్తున్నాడు అంటే ఈ రెండిట్లో రిసీవర్ అవుతుందా, గివర్ అవుతుందా? డబ్బులు ఇచ్చేవాడు ఏమవుతాడు? డెబిటా, క్రెడిటా? క్రెడిట్ అవుతుంది. డబ్బులు credit sir, credit అవుతుంది. ఆ మీనింగ్ ఎక్కడ ఉంది? డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? మీనింగ్ గివర్ అనేది క్రెడిట్ లో ఉంది కదా. క్యాపిటల్ అనేది ఓనర్ బిజినెస్ డబ్బులు ఇస్తున్నాడు, అతను ఇస్తున్నా అంటే గివర్. అతను ఓనర్ బిజినెస్ డబ్బులు ఇస్తుంటే బిజినెస్ లాగా ఏంటి, డబ్బులు కమ్స్ ఇన్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. రెండు డెబిట్లు అవ్వవు, రెండు క్రెడిట్లు అవ్వవు, సిచ్యువేషన్ బట్టి అవుతాయి కూడా. ఓకే, సో క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే అండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు,
క్యాపిటల్ 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఏంటి, ఆ బిజినెస్లోకి కొంచెం స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే ఆ బిజినెస్ ఏం చేస్తుంది, మార్కెట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వేల మంది సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ అనేది పర్చేజ్ చేస్తుంది. ఓకే, పర్చేజ్ అంటే ఏం అకౌంట్, పర్సనల్ రియల్ నామినల్? రియల్ సార్. రియల్. కళ్యాణ్? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అవుతుంది. పర్సనల్ రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? రిసీవర్ అండ్ గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ గివర్. ఇందులో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేస్ డెబిట్, డెబిట్, కళ్యాణ్ క్రెడిట్. కళ్యాణ్ రామ్. వెరీ గుడ్. సో పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, కళ్యాణ్ అనేది క్రెడిట్ అవుతుంది. ఫ్రమ్ అంటే అతని నుండి. ఎప్పుడైనా కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించండి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో మీరు ఆలోచించాలి. మీ బాడీనే బిజినెస్ అనుకోవాలి, నా అని రావాలి. ఓకే, డన్. సో పర్చేజ్ చేస్తున్నామంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్లోకి వస్తువులు కమ్స్ ఇన్, కాబట్టి డెబిట్. ఎవరు ఇస్తున్నారు అక్కడ? గివర్ కళ్యాణ్ ఇస్తున్నాడు, గివర్. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్గా అప్పుగా? క్రెడిట్ క్రెడిట్ సార్. క్రెడిట్. అప్పుగా సార్. క్రెడిటర్ క్యాష్ కండి, అంటే క్యాష్ అని ఎలా అంటున్నారు మీరు? నేను ఎక్కడైనా మెన్షన్ అప్పుగా చేశానా? జరుగుతుంది. లేదు సార్, అప్పుగా జరుగుతుంది. క్యాష్ అప్పుగా అని జరుగుతుంది. సార్ అప్పుడు అయితే అక్కడ ఏం ఇచ్చినప్పుడు క్రెడిట్ క్రెడిట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అది cash ఊహించుకోవాలి. నేమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా క్రెడిట్ బేసిస్ సార్ అది. వెరీ గుడ్. నేమ్ వస్తే ఆటోమేటిక్ క్రెడిట్ బేసిస్. క్యాష్ కానీ చెక్ కానీ కంపల్సరీగా లాస్ట్లో మెన్షన్ చేస్తారు. క్యాష్ ఆర్ చెక్ రాలేదంటే అది అప్పుకే అనుకోవాలి, అప్పుకే జరిగింది అనుకోవాలి. ఓకే, క్యాపిటల్ పెట్టాం, బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ని అప్పుగా పర్చేజ్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. క్యాష్ అంటే ఏం అకౌంట్, కళ్యాణ్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్, కళ్యాణ్ పర్సనల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ వాట్ కమ్స్ గోస్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద Debit the రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్, క్రెడిట్ గివర్. మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది ఎవరికి? కళ్యాణ్కి. కళ్యాణ్. ఇప్పుడు క్యాష్ రూల్ పరంగా దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? కళ్యాణ్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్, క్రెడిట్ అవుతుంది. కళ్యాణ్ క్రెడిట్ డెబిట్ అవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ నుంచి క్యాష్ గోస్ అవుట్ కదా. పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? కళ్యాణ్. కళ్యాణ్. అలాగా. నెక్స్ట్ ఓకే, పర్చేజ్ చేస్తాం, క్యాపిటల్ పెట్టాం, తర్వాత పర్చేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తున్నాం. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్? రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ Debit వాట్ what కమ్స్ comes ఇన్, in, what క్రెడిట్ goes వాట్ గోస్ అవుట్. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? జానకి డెబిట్, సేల్స్ క్రెడిట్. సేల్స్ క్రెడిట్ సార్. సేల్స్ అంటే Sales, మన sir. బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ కదా. మన బిజినెస్ నుంచి గోస్ అవుట్, Sales వస్తువులు బయటికి వెళ్తున్నాయి కాబట్టి అది క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? జానకి. జానకి ఓకే, జానకి. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిట్ గా క్యాష్ గా? క్రెడిట్ సార్. క్రెడిట్. వెరీ గుడ్. క్రెడిట్. తర్వాత అప్పుగా సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఏం చేస్తుంది? మనకు డబ్బులు ఇస్తుంది. ఓకే, సో క్యాష్ ఆర్ జానకి. దీంట్లో క్యాష్ ఏం అకౌంట్, జానకి ఏం అకౌంట్ వస్తుంది? క్యాష్ Cash, రియల్ cash real account, sir. పర్సనల్ అకౌంట్. జానకి పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? వాట్ Debit డెబిట్ what వాట్ comes in, కమ్స్ ఇన్, what క్రెడిట్ goes వాట్ out. గోస్ అవుట్. is debit. తర్వాత దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? క్యాష్ డెబిట్ సార్, జానకి క్రెడిట్. Cash. Debit is cash. And జానకి క్రెడిట్. giver క్యాష్ is డెబిట్, క్రెడిట్ వస్తుంది కాబట్టి మన బిజినెస్ కి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి, సేవింగ్ అకౌంట్ ఉండకూడదు. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బ్యాంక్ బిజినెస్లో పెట్టుకోరు. సో డబ్బులు ఎక్కువైనప్పుడు వెళ్ళి బ్యాంక్ పేరు, అదే మీరు కంపెనీ పేరు మీద ఏదైతే అకౌంట్ ఉందో ఆ కంపెనీలో డిపాజిట్ చేసుకుంటారు. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్.
క్యాష్ అనేది ఏం అకౌంట్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ Real అకౌంట్. రియల్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద goes from Debit what comes in, credit what goes out, sir. పర్సనల్ డెబిట్ receiver is a debit and Debit giver and is a credit. క్రెడిట్ గివర్ దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఇది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ Receiver is a debit, Hmm. goes out is a credit. క్రెడిట్ తర్వాత బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఊరికి రెంట్ పెయిడ్ అన్నాం, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలా. గుర్తుపెట్టుకోండి. ఓకే, రెంట్ అనేది ఏం అకౌంట్? Nominal account. నామినల్ అకౌంట్ క్యాష్ అనేది Cash is a రియల్ Real అకౌంట్ Real account. Cash real. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ గెయిన్స్ క్రెడిట్ రియల్ రూల్ ఏంటి? ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ Debit what? క్రెడిట్ వాట్ గోస్ ఇందులో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ డెబిట్ క్యాష్ క్రెడిట్ rent is a debit and Rent cash debit. is a credit. క్యాష్ క్రెడిట్ ఓకే, ఎందుకంటే నెల నెల మనం రెంట్ కట్టాలి. రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి అది డెబిట్ లో ఉంది. సో రెంట్ కట్టాలంటే క్యాష్ అనేది బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది, అంటే గోస్ అవుట్. ఇంకా నామినల్ లైక్ ఫ్యాక్టరీ లైక్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ ఏవి వచ్చినా అన్ని డెబిట్ అవుతాయి. నెక్స్ట్ శాలరీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెల్, టెలిఫోన్ ఛార్జెస్ ఇవన్నీ ఏ వచ్చినా సేమ్ ఇంతే. ఓకే, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. క్యాష్ సో కమిషన్ రిసీవ్డ్ అనేది ఏం అకౌంట్? నామినల్ Commission is Nominal account. nominal account. క్యాష్ అనేది రియల్ Real అకౌంట్ డెబిట్ అకౌంట్ నామినల్ రూల్ ఏంటి? డెబిట్ Debit all expenses are Debit. credit all incomes and gains. ఇన్కమ్స్ రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. ఇందులో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ Cash is a debit and commission. కమిషన్ Cash. రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్. యా, సో ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని కూడా నామినల్ రూల్ పరంగా మనకి క్రెడిట్ అవుతాయి. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి. రిసీవ్డ్ అంటే బిజినెస్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. సో క్యాష్ అనేది బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటివన్నీ కూడా మనకి క్రెడిట్ అవుతాయి. సమ్ టైమ్స్ మనము తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ అని ఉందనుకోండి, పక్కన ఏం లేదంటే ఆటోమేటిక్గా క్యాష్కు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఓకే, కంప్యూటర్ ఏమవుతుంది? రియల్ ఏమవుతుంది? ఏం అకౌంట్లో అయితే రెండు? Computer is a real account. Computer is nominal Real real account. account. Cash is a రియల్ cash is also a real Cash account. కూడా real account. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ కంప్యూటర్ Computer is a debit. Debit computer, Cash cash goes out. credit. సో క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది, కంప్యూటర్ బిజినెస్లోకి వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చేటివి ఏవైనా, తర్వాత కరెంట్ అసెట్స్ కింద వచ్చిన ఏవైనా కూడా ఆల్వేస్ అన్ని డెబిట్ అవుతాయి. ఓకే, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటాం అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు, సో వాళ్ళు గివర్ అవుతారు. గివర్. సో రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, సో ఇలా 5 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్కి నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పుకున్నానో అదే విధంగా చేయాలి. ఇదే విధంగా చేయాలి. చాలామంది కాలేజెస్లో ఎలా చెప్తారంటే జనరల్ ఎంట్రీస్, సో కంప్యూటర్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అయ్యేటట్టు రాజు అకౌంట్ అలా చెప్పింటారు. కానీ దాని వెనక ఎందుకు అది డెబిట్ అయింది, ఎందుకు అది క్రెడిట్ అయిందని ఈ విధంగా చెప్పారంటే ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టాడు ఎంట్రీస్. కానీ ఇలా చెప్పరు. అకౌంట్స్ లా పరంగా ఆ విధంగానే చెప్పాలని అంటారు, కానీ ఇలా చెప్పాడంటే ఏ స్టూడెంట్ కూడా ఇది ఎందుకు డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది అని నీట్గా తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఇలా తెలిసిందంటే వాడు జీవితకాలం మర్చిపోడు. రీజన్ కూడా చెప్తాడు, ఇది ఎందుకు డెబిట్ అయింది, ఇది ఎందుకు క్రెడిట్ అయింది అని
రీజన్ కూడా చెప్తాడు వాడంతా వాడే. ఇలా చెప్పాలి కాలేజెస్లో. ఇలా చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు. ఎందుకు ఏ బేస్ మీద డెబిట్ అయింది, ఏ బేస్ మీద క్రెడిట్ అయింది అని ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఇలా చెప్పారంటే. ఓకే, నేను 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్కి రేపటికి ఇదే ప్యాటర్న్లో మీరు హోంవర్క్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు, చేసుకునే వాళ్ళకు నేను ఏం చేయలేను. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకోవాలని తప్ప ఉంటే మీరే నేర్చుకుంటారు. అది ఏంటండి. ఓకే, ఆల్రెడీ మెటీరియల్స్ రీచ్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో ఉంటాయి చూడండి. ఫస్ట్ మెటీరియల్లో ఎవరికైతే మెటీరియల్స్ ఇంకా రీచ్ కాలేదో వాళ్ళకి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను గ్రూప్లో. ఆ స్క్రీన్ షాట్స్ చూసి మీరు హోంవర్క్ చేయండి. సో ఎవరైతే చెప్పినట్టు ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా చేసుకుంటారో సబ్జెక్ట్ వస్తుంది. నాకు ఎందుకులే, నాకు అర్థమైంది అని అనుకుంటే నేనేం చేయలేను, ముందే చెప్తున్నాను. సబ్జెక్ట్ బాగా ఏదైనా కానీ కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే మనము పెన్నుతో రాయాలి. రాస్తేనే ఆ వర్డ్స్ 1-2 సార్లు ఆ ఫార్ములాస్, ఆ రూల్స్ అవన్నీ రాస్తేనే మైండ్లో గుర్తుంటాయి. చెవులతో వింటే కొంతవరకు గుర్తుంటుంది, కానీ పెన్నుతో రాస్తామంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి చదువు మాత్రం. ఇది నా ఫార్ములా చెప్తున్నాను. తెలియంది రాయాలి. ఒకసారి రాస్తేనే మనం ఎక్కడో రాసినట్టు ఉందే అని మన మైండ్కి తడుతుంది ఈ వర్డ్స్ని. ఓకే, సో ఇవి చేయండి. 4 ప్రాబ్లమ్స్ నేను స్క్రీన్ షాట్ గ్రూప్లో పెడతాను. మెటీరియల్స్ రీచ్ అయిన వాళ్ళు ఆల్రెడీ మీ బుక్లో ఉంటాయి చూడండి. ఓకే, డెబిట్ క్రెడిట్ ఇదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? వర్క్ చేసి మళ్ళీ గ్రూప్ లో పెట్టాలా సార్? అవసరం లేదు, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒకటేంటి, నాకు అర్థమైంది అనేది ఎలా తెలుస్తుంది నీకు? ఆ 5 ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేస్తావో నీలో కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని డౌట్లు వస్తాయి. వచ్చినప్పుడు టుమారో క్లాస్లో మీరు అడుగుతారు. చేసిన వాళ్ళకి మాత్రమే డౌట్లు వస్తాయి, చేయని వాళ్ళకి డౌట్లు రావు. చేసిన వాళ్ళకి 100% డౌట్లు వస్తాయి. రేపటి క్లాస్ వాళ్ళు అడుగుతారు ఏంటి అనేసి. ఓకే, డన్ గైస్, అవి చేయండి. నేను లింక్ పిక్స్ పెడతాను. గ్రూప్లోనే ఉంటాయండి. క్లాస్ అయిపోతేనే గ్రూప్లోనే పడిపోతాయి. సో వాటిని మౌస్తో రైట్ క్లిక్ చేసి వీడియో మీద డౌన్లోడ్ చేసుకోండి ల్యాప్టాప్లోకి. లైఫ్ లాంగ్ ఉంటాయి. Excuse me, sir.